చేపల పులుసు. హాయ్, హలో, నమస్తే. నేను మీ రాణి. ఈరోజు ఫ్రెష్ చేపలు తీసుకొని పులుసు పెట్టుకుంటున్నానండి. చేపలు నీట్గా కడిగేసాను. చేపల పేరు ఏంటో తెలిస్తే లైక్ చేయండి, తెలియకపోతే కామెంట్ చేయండి. కడిగిన చేపల్లో కారం, పసుపు వేసుకొని కలిపి పెట్టుకున్నాను. 3 ఆనియన్స్ తీసుకొని కట్ చేశాను అన్నమాట. గ్రీన్ చిల్లీ కూడా తీసుకున్నాను. స్టవ్ పై కళాయి పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆనియన్స్ వేసి బాగా వేయించి 2-3 సార్లు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇది వేగే లోపల దీనికి కావాల్సిన కొంచెం చింతపండు తీసుకుందాము. చింతపండు మనం కలుపుకునేటప్పుడు ఎక్కువ రసం రావాలంటే ముందుగానే నానబెట్టాలండి. మూత తీసి ఒకసారి కలుపుకుందాము. రెండు రెమ్మల కరివేపాకు వేస్తున్నానండి. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. కొంచెం మళ్ళీ అటు ఇటు కలుపుకుందాము. పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాము. గ్రీన్ చిల్లీ వేస్తున్నానండి. వేసుకొని కలుపుకుందాము. ముందే కలిపి పెట్టుకున్నాం కదండి చేపలు, అవి వేస్తున్నాను. రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకుంటున్నానండి. ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. చేపల్లో గరిటె పెట్టి కలపకూడదండి. మనం ఏదైనా క్లాత్ తీసుకో కానీ లేకపోతే పట్టకరతో కానీ కలుపుకోవాలి. గరిటె పెడితే చేపలు ముక్కలు ముక్కలు అయిపోతాయి, పీసులు అయిపోతాయి అన్నమాట. 5 నిమిషాలు మూత పెట్టి తీద్దామండి. ఇది కొంచెం ఉడుకుతుంది కదా, చింతపండు వేస్తున్నాను ఇందులో. మొత్తం కలిసే వరకు ఒకసారి కలుపుకుందామండి. మూత పెట్టుకొని 2 నిమిషాల తర్వాత తీసి చూద్దాము. దగ్గరికి అవుతుందండి. మీకు మా చేపల పులుసు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే కొత్తిమీర అది వేసుకోండి.